సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరగనున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. 25న భారీ బహిరంగ సభ జరుగుతుందని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం రాష్ట్ర మహాసభ జయప్రదం కోసం నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో సిపిఎం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల సమస్యలు, భూమి లేని నిరుపేదల సమస్యలు, కార్మిక హక్కులు, కార్మిక చట్టాల రక్షణకై ఉద్యమాలు కొనసాగిస్తుందని అన్నారు. సిపిఎం జాతీయ పార్టీ అని నిరంతరం పేదలు, కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులు హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ అని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక విధానం, సామాజిక న్యాయం కోసం అంకిత భావంతో ఉద్యమిస్తున్న పార్టీ సిపిఎం అని ఆయన అన్నారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలోని ఆర్థిక, సామాజిక అంశాలు, కార్మిక, కర్షక, పేదలు, మహిళలు, ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించాయని, విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షలా మారిందని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర మహాసభల్లో అనేక ప్రజా సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయడం జరుగుతుందని, ఈ సభలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కాలనీ సిపిఎం శాఖ కార్యదర్శి కారంపూడి రాము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, న్యాయవాదుల సంఘం జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, గాదె నరసింహ, గుండాల నరేష్, సలివోజు సైదాచారి, ఔట రవీందర్, బాణాల పరిపూర్ణాచారి, పాలాది కార్తిక్, కునుకుంట్ల ఉమారాణి, శాఖ సహాయ కార్యదర్శి మాటూరి సునీత, శాఖ సభ్యులు ఒట్టికోటి కాశయ్య, చినపాక మంజుల, జయశ్రీ, బాలు, మౌనిక, సంతు, అంతమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు. సిపిఐఎం తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో 25 నుంచి 28వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డటువంటి ప్రతినిధులందరూ కూడా 1000 మంది హాజరవుతున్నారు. ఈ మహాసభలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఎజెండాల మీద, ప్రజా సమస్యల మీద చర్చించబోతున్నాం. ఈ మహాసభలో అనేక సమస్యలపైన కూడా తీర్మానాలు చేయబోతా ఉన్నాం. ప్రస్తుతం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల వాగ్దానాల విషయంలో కూడా సమగ్రంగా చర్చించి ఒక కార్యాచరణ రూపొందించబోతున్నాం. గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా మాట తప్పినటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి, ప్రజా ఉద్యమాల్ని, ప్రజా పోరాటాలని నిర్మించడానికి కూడా ఈ సంగారెడ్డి జరిగేటువంటి మహాసభలో వేదిక కానుంది. ఈ మహాసభలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద విషయాలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి అనేక విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమగ్రంగా చర్చించి కార్యాచరణ రూపొందించడానికి ఈ 4వ రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయి అని చెప్పేసి, దానికి అనుగుణంగానే విస్తృతంగా ప్రజల్లోకి ప్రచార క్యాంపెయిన్ తీసుకెళ్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి పట్టణ కేంద్రంలో రేపు జనవరి 25 నుంచి 28 వరకు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నల్గొండ పట్టణంలో ఈరోజు ఆర్టీసీ కాలనీలో జెండావిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా సిపిఎం పార్టీ సంబంధించినటువంటి నిర్మాణ కర్తవ్యాల్లో భాగంగా అక్టోబర్లో గ్రామ శాఖ, వార్డు శాఖ మహాసభ కానుంచి ప్రారంభమైనాయి. ఇది జనవరిలో రాష్ట్ర మహాసభలు, ఏప్రిల్లో మదురైలో ఆల్ ఇండియా మహాసభలతోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలని చర్చించుకొని భవిష్యత్తు 3 సంవత్సరాలకు కార్యక్రమాలని రూపొందించుకోవడం జరుగుద్ది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అవలంబిస్తున్న విధానాల మీద ప్రజా ఉద్యమాల్ని నిర్మించడానికి తీసుకోవాల్సిన కర్తవ్యాలను కూడా ఈ మహాసభలో రూపొందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జనవరి 25వ తారీఖు సంగారెడ్డి పట్టణంలో జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. సిపిఐఎం పార్టీ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఆర్టీసీ కాలనీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఐఎం పార్టీ జెండాను ఎగరేసుకొని మహాసభల జయప్రదం కోసం మొత్తం శ్రామిక వర్గం అంతా కూడా సిద్ధం కావాలని చెప్పి కోరడం అనేటటువంటి జరుగుతాం. రాబోయే 3 సంవత్సరాల్లో పేదలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని ఈ మహాసభల్లో చర్చించి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవడం అనేటటువంటి జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని విస్మరించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవి కూడా అమలు జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ప్రజాపాలన పేరుతో సభలు పెట్టేసేసి ప్రజల దగ్గర నుంచి అనేక దరఖాస్తుల రూపంలో దరఖాస్తులు ఇప్పటికీ 2 సార్లు తీసుకున్నారు. ఇప్పుడు గ్రామ సభలు, వార్డు సభల పేరుతో
రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఆ వార్డు సభలు జరిగేటటువంటి దగ్గర ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులు ఉండట్లే. కింది స్థాయి సంబంధించినటువంటి వార్డుకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే వస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి సమస్య మీద వాళ్ళకి క్లారిటీ లేదు. దరఖాస్తులు తీసుకుంటున్నారు, ఆ దరఖాస్తులకు రసీదులు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక్కొక్క వార్డులో 300, 400 పైచిల్లర లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉన్నారు. కానీ పైన ప్రభుత్వం చెప్పేది 3600 ఇండ్లు మాత్రమే నియోజకవర్గానికి ఇస్తామని చెప్పానంటున్నారు. ఈ ఇండ్లు పూర్తయ్యేసరికి ఈ ప్రభుత్వ కాలం కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రేషన్ కార్డుల విషయంలో కూడా 30, 40 మొత్తం నల్గొండ టౌన్లో 1551 రేషన్ కార్డులు పైన రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి పంపింది. ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఒక్కొక్క వార్డులో పిల్లల్ని చేర్పించుకునేటటువంటి పని కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కానీ చూస్తే ఒక్కొక్క వార్డులో 300 నుంచి 400 రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. ఇవి ఎప్పటి వరకు ఇస్తారనేటటువంటి క్లారిటీ లేదు. వెంటనే ప్రభుత్వం వీటికి సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ ఇవ్వాలని చెప్పి దానికోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.